రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంజారాహిల్స్ ఎమ్మెల్యేస్ కాలనీలో కూల్చివేసిన గుడిని తిరిగి పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చీకోటి ప్రవీణ్, లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిని సందర్శిస్తామంటూ భీష్మించుకున్న బీజేపీ నేతలు భారీగా చేరుకుంటున్నటువంటి బీజేపీ శ్రేణులు సుమారుగా 45 ఏళ్ల నుంచి పూజలు అందుకుంటున్న అమ్మవారి గుడిని ఎలా తొలగిస్తారని నేతలు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే కాలనీలో స్వల్ప ఉద్రిక్తతతో ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో కూల్చివేసిన గుడిని తిరిగి పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చీకోటి ప్రవీణ్, లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిని సందర్శిస్తామంటూ కూర్చున్న బీజేపీ నేతలు భారీగా చేరుకుంటున్న బీజేపీ శ్రేణులు సుమారు 45 ఏళ్ల నుంచి పూజలు అందుకుంటున్న అమ్మవారి గుడిని ఎలా తొలగిస్తారని నేతలు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే కాలనీలో స్వల్ప ఉద్రిక్తతతో ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ 70% కబ్జా చేసిన కాలేజీని ఏం బీకలేక, వాళ్ళకి భయపడి ఫాతిమా కాలేజ్ కి భయపడి ఏం బీకలేక చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ హిందూ గుళ్లపై వస్తున్నారు. కాంగ్రెస్ కి ఓటేసే హిందువులు తలదించుకునే పరిస్థితి. ఆల్రెడీ కాంగ్రెస్ రాగానే దునియా గుళ్లపై దాడులు జరిగినాయి. ఈ మధ్య దాడులు జరుగుతున్నాయి అంటే ఎవడో దుండగుడు దాడి చేయాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దుండగుడు రూపంలో దాడి చేయాలి. ఇవాళ వచ్చి అర్ధరాత్రి దొంగల లెక్క విగ్రహాన్ని తీసుకుపోయి వేరే గుళ్ళ పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ 60 నుంచి 70 ఏళ్ల పాత గుడి, వేల ఎకరాలు 100 ఎకరాలు కబ్జా గుడి కడుతున్న ప్రభుత్వ స్థలాల్లో చేతగాక 100 గజాలు కూడా లేని అమ్మవారి గుడిని అలా కబ్జా చేసిరని చెప్పి అలా గుడి స్లాబులు కూలగొట్టి అమ్మవారి విగ్రహాన్ని తరలించారు. ఒక శాస్త్రం ప్రకారం తరలించాలి. అసలు వాస్తవంగా అసలు తరలించే రైట్ అనేదే లేదు. ఇవాళ ఎన్నో దర్గాలు రోడ్డు కట్టంగా ఉన్నాయి. మరి మీకు అంతా మొగోళ్ళు అయితే మరి దర్గాల దగ్గర పోయి మాట్లాడండి. ఇవాళ హిందూ దేవాలయాలపై కాదు మీ దాడి. దర్గాలు ఎన్ని ఉన్నాయి, అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి, పెద్ద అక్రమ కట్టడాలు ఇవాళ FTL పరిధిలో కడుతున్నారు. మరి వాళ్ళతోటి రాజీ గుర్చుకొని మా హిందువులపై దాడి, హిందూ దేవతలపై దాడి, హిందూ గుళ్ళను ధ్వంసం చేయడమే ఇలా లక్ష్యంగా పెట్టుకున్నారు.